వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొన్న మనం చూసాం జనసేన పార్టీకి సంబంధించి ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి కమిటీలన్నింటినీ కూడా రద్దు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు రాజమండ్రి వేదికగా. మళ్ళీ ఒక 10 రోజులు తిరిక్క ముందు మళ్ళీ నెల్లూరు జిల్లాకి సంబంధించి అప్పుడే చెప్పాం మనం కూడా. కిరణ్ గారు మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్. ఆయన కూడా చాలా క్లియర్ గా చెప్పారు తర్వాత నెక్స్ట్ నెల్లూరే అని చెప్పి. ఇప్పుడు అదే జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే హరి. మీరు చూడొచ్చు నెల్లూరు మనం అనుకున్నాం, ముందే అనుకున్నాం. ఆ రోజు మనం డిస్కస్ చేసినప్పుడు అన్నది ఏంటంటే ప్రకాశం కాదు ముందు పడాల్సింది నెల్లూరు అని చెప్పాను. సో ఒకటోసారి ప్రకాశం స్టార్టింగ్ లో ప్రకాశం కమిటీలను రద్దు చేసినప్పుడు ఇంతకు మించిన అరాచకం నెల్లూరులో ఉంది. నెల్లూరుని ముందు రద్దు చేసి నెల్లూరుని సక్రమంగా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని మనం మాట్లాడుకున్నాం. బహుశా అవి వాళ్ళ దృష్టిలో ఉండే ఉంటాయి. ఇప్పుడు నెల్లూరు కూడా అదే అంశం వర్తించింది అని చెప్పాలి. ఒకసారి మేము చదివి ఒకసారి వినిపిస్తానన్న తర్వాత మాట్లాడదాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ నాయకులలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుపై పార్టీ మద్దతుదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. జనసేన పార్టీ సిద్ధాంతాలు విధానాలకు ఆకర్షితులై బలపరిచామని జిల్లా నాయకులు వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణారాహిత్యం వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలను రద్దు చేయాలని నిర్ణయించడమైనది. జిల్లా సమన్వయ బాధ్యతలను చూస్తున్నటువంటి వారితో పాటు కమిటీలోని ఇతర సభ్యులను బాధ్యతల నుంచి తప్పించడమైనది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. క్రమశిక్షణ లేని చోట వ్యవస్థ సక్రమంగా నిర్వహించలేము. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడమైనది. కొద్ది రోజుల క్రితం ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని కూడా రద్దుపరిచాము. అదే తరహా నిర్ణయాన్ని నెల్లూరు జిల్లాకి సంబంధించిన కమిటీలో కూడా విషయాలను తీసుకున్నాము. కొత్త కమిటీ నియమించే వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలను కేంద్ర కార్యాలయం నుంచే పర్యవేక్షణ సాగుతుంది అని చెప్పారు. ఇక్కడ అంటే ఎవరైతే కొంతమంది అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో 2 వర్గాలని కూడా సస్పెండ్ చేశారు. 2 వర్గాలని కూడా తీసేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏంటంటారు ప్రధానంగా ఏం తీసుకున్నారు అంటే ఇక్కడ చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీ క్రమశిక్షణ రాహిత్యాన్ని ఒక స్థాయి వరకు భరిస్తుంది కావచ్చు, కానీ మొత్తం పూర్తిగా భరించే అవకాశం తక్కువ అనమాట. సో ఇవాళ మనం ఆ రోజు మీరే వెళ్ళారు, నెల్లూరు వెళ్ళి ప్రతి నియోజకవర్గం తిరిగారు. ఆ బయట్లు అనవసరంగా పార్టీని మరింత గందరగోళపరచడం ఇష్టం లేక ఆ బయట్లన్నీ కూడా మనం వేయలేదు. ఇప్పటికీ మన దగ్గర అలాగే చాలా మందితో మాట్లాడారు కదా. ప్రతి నియోజకవర్గంకి వెళ్ళారు. ఏం చెప్పారు వాళ్ళు? సాధారణ ప్రజల దగ్గరికి వెళ్తే కనీస నియోజకవర్గ జనసేన పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ పేరు కూడా ఎవరికి తెలియదు. అవును, వీళ్ళు అసలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అసలు గెలుస్తారా లేదా అనేది ముందు నియోజకవర్గంలో వాళ్ళ లీడర్ వాళ్ళకి ప్రజలకు తెలియాలిగా. అవును, అది కూడా మెయిన్ సెంటర్స్ లోనే వెళ్ళా. అది విలేజెస్ లో బాగా డీప్ విలేజ్ లోకి వెళ్ళి అడగకపోవడం తెలియదు. బస్ స్టాండ్ ఆత్మకూరు ఉంది అనుకోండి, ఆత్మకూరు బస్ స్టాండ్ చుట్టుపక్కల మన దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. ఆత్మకూరు బస్ స్టాండ్ చుట్టుపక్కల ఉండేటువంటి అంటే కోతవేడు దొన్న ఒక 100 మీటర్స్ లో జనసేన పార్టీ కార్యాలయం ఉండగా, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఉండగా చుట్టుపక్కల ఏరియాస్ లో కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి పేరు కూడా తెలియదు. ఒక నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పేరు ఆ పార్టీ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో కూడా తెలియదు అంటే ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఉన్నట్టా లేనట్టా? అది ఆత్మకూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, గూడూరు కావచ్చు, వెంకటగిరి కావచ్చు, ఏదైనా ప్రతి నియోజకవర్గానికి హరీష్ స్వయంగా వెళ్ళాడు. అన్ని నియోజకవర్గాల్లో అసలు ఏంటి పరిస్థితి? నెల్లూరులో పెద్ద ఎత్తున అరాచక పోకడలు కనిపించినప్పుడు పార్టీ అసలే ఇబ్బందుల్లో ఉండి సంస్థాగత నిర్మాణం లేదు అన్నప్పుడు దాన్ని మరింత బలహీనపరిచేలాగా రోడ్డు మీద వచ్చి కొట్టుకుంటుంటే వీళ్ళందరూ కలిసి ఒక నాయకుడికి వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అంటే అధిష్టానం ఉన్నట్టా లేనట్టా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టా లేనట్టా? పార్టీకి సంబంధించి ఒక క్రమశిక్షణ ఉన్నట్టా లేనట్టా కదా? సో అంత దుర్మార్గంగా వ్యవహరించినప్పుడు మనం దాన్ని మీద చేశాము. అయితే ఇక్కడ సమన్వయ లోపం ఉంది ఖచ్చితంగా. అజయ్ కుమార్ వేములపాటి గారికి మిగతా వాళ్ళకి కొంతమంది సమన్వయ లోపం ఉంది. ఆ సమన్వయ లోపాన్ని రోడ్డు మీదకి ఎక్కి అవసరం ఉంది. ఆ స్థాయిలో వీళ్ళు ఏమైనా కష్టపడిపోయారు. సమన్వయ లోపాన్ని ఎవరు సరిచేయాలి? అధిష్టానం సరిచేయాలి. ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ అధిష్టానం అంటే పవన్ కళ్యాణ్ గారి సెంట్రల్ ఆఫీస్ లో కూడా ఎవరైతే బాధ్యతలు చూడాలో వాళ్ళకి ఒక భిన్నమైన అభిప్రాయాలు వాళ్ళకు కూడా. కొంతమంది కొందరిని సపోర్ట్ చేస్తారు, కొంతమంది కొందరిని సపోర్ట్ చేస్తారు. ఇట్లా ఉంటే పార్టీ యొక్క
అభివృద్ధి లక్ష్యంతో ఆలోచించాలి తప్ప వీళ్ళు మా మనుషులను ఆలోచిస్తే ఎట్లా సమస్య పరిష్కారం? నా వర్గం నాకు సమస్య పరిష్కారం కాదు, ఆబ్వియస్లీ సమస్య పరిష్కారం కాదు. చివరికి రోడ్డెక్కి ప్రెస్ మీట్ పెట్టారంటే వాళ్ళకి ఎక్కడో నుంచి ధైర్యం రాకపోతే రోడ్డెక్కి ప్రెస్ మీట్ పెట్టరు కదా. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కొరడా చూపించారు. ఒంగోలులో ఏదైతే చేశారో ఇవాళ నెల్లూరులో కూడా మొత్తం కార్యవర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ముందు ఉన్న కార్యవర్గాన్ని తీసిపడేశారు. ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుని అయితే కొత్త వాళ్ళని తీసుకునేటప్పుడు కూడా మళ్ళీ పాత వాసనలు ఉన్న వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతుంది. కొత్త వాళ్ళకి ఇవ్వండి. చాలా మంది అసలు పార్టీలో కొత్త వాళ్ళని తెచ్చుకోవాలి, రావాలి. ఆనం రామనారాయణ రెడ్డి గారు చాలా కాలం పాటు పార్టీలోకి రావాలని అనుకుంటే ఒక సందిగ్ధ పరిస్థితిలో ఎన్నికలకు ముందు ఆయనకు పార్టీలోకి వచ్చే సోర్స్ లేదు. ఎవరొకళ్ళు రావాలి. ఇప్పుడు ఈయన ఎవరు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీలోకి రావాలనుకున్నారు. ఎవరొకళ్ళు మధ్యవర్తిత్వం వహించాలి కదా. అజయ్ గారు మధ్యవర్తిత్వం వహించారు, ఆయన పార్టీలోకి తీసుకొచ్చారు. అట్లనే నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇంకొకళ్ళు పార్టీలోకి వస్తామంటే తీసుకొచ్చేందుకు ఒక సానుకూలమైన వాతావరణం ఉండాలి. సో ఆ సానుకూలమైన వాతావరణం ఉంటే తప్ప పార్టీ బాగుపడదు. పార్టీలకు కొత్త నీరు రావాలి, డబ్బులు ఉన్న వాళ్ళు రావాలి. ఒక కార్యక్రమం అనుకుంటే కార్యక్రమాన్ని పెట్టగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు రావాలి. రబ్బర్ చెప్పులు వేసేసుకొని వచ్చేస్తా నాకు రాజకీయాల్లో నాకు ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలంటే కుదరదు. అలాంటి సిచ్యువేషన్స్ లేవు. ఇవాళ గాంధీ మహాత్ముడు వచ్చేసి ఎన్నికల్లో నిలబడ్డాలన్నా గానీ వేసుకున్న మాత్రాన్ని కనీసం 10 మందికి టీఎన్ పోపించే పరిస్థితి ఉండాలి. అదే నేను అంటున్నా. కనీసం పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడానికి ఖర్చు పెట్టుకోవాలి. లేదు ఒక కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి భోజనాలు ఇంకేమి వాళ్ళకు డబ్బులు పెట్టమంటలేదు, కనీసం భోజన వసతి ఆ 5 ఏళ్ల పాటు పార్టీని నిలబెట్టుకుంటూ చేయగలగడానికి ఆ సామర్థ్యానికి పార్టీ కోసం పని చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి పార్టీలోకి ఆహ్వానించైనా కొత్త వాళ్ళకి బాధ్యతలు ఇవ్వాలి. సో యంగ్స్టర్స్ ఉన్నారు, చాలా మంది జంజీ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పార్టీతో నడవాలని కోరుకుంటున్నారు. నడవాలన్నప్పుడు నడిపించడానికి సరైన నాయకత్వం కావాలి. కానీ ఇక్కడ అలా లేదు. సో అంటే నేను చాలా మంది అనుకుంటుంటారు ఇక్కడ సమన్వయకర్త అజయ్ వేములపాటి గారిని కూడా తీసేశారు అని కొంతమంది అనుకుంటారు. అజయ్ గారు నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. సో లింగమనేని రమేష్ గారు అక్కడ పార్టీకి సంబంధించి ఆయన రాజ్యసభ అభ్యర్థిగా చేస్తే ఆయన కలిసిన ఒక 10 మంది బృందంలో ఈయన కూడా అంటే పార్టీలో ఆయన పరిస్థితి ఏంటి, పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఓపెన్ చేసినప్పుడు కూడా అజయ్ కుమార్ గారి గురించి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి గారికి ఆయనకి సంబంధాలు ఉన్నాయి. అది అంటే నెల్లూరు జిల్లాకి ఒక అజయ్ కుమార్ వేములపాటి గారిని నెల్లూరు వరకే పరిమితంగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఇప్పుడు టిడ్కో చైర్మన్, తెలంగాణలో కూడా రేపు రాజకీయాలు చేయాలంటే అజయ్ గారు ముందు వచ్చి నిలబడగలుగుతాడు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఆయన, ఇక్కడ వాళ్ళతో అవినాభావ సంబంధం ఉంది ఆయనకి. ఇవాళ కూడా ఆయన సేవలు హైదరాబాద్ లో కూడా తెలంగాణలో కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ ఉపయోగించుకోవాలి స్టేట్ వైడ్ అని చెప్పి టిడ్కో చైర్మన్ కి ఇచ్చారు ఆయనకి. సో ఎట్ ద సేమ్ టైం నేనంటాను, మీ స్థాయి మీరు మరిచి ఈ రకంగా ఏదో బురద చల్లాలని ఒక ప్రయత్నం చేస్తే జరిగేది ఇదే. ఇవాళ అజయ్ గారికి ఏం పోయిందేం లేదు. ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి క్లోజ్ గానే ఉన్నారు. ఆయన టిడ్కో పదవి ఉంది. ఆ తర్వాత తెలంగాణలో కూడా కీలకం కాబోతున్నారు. ఆయన ఖచ్చితంగా ఆ విలువ గౌరవం ఉంటది. కానీ ఇవాళ ఒక నియోజకవర్గంలో నాయకుడు ఎదగాలనుకునేవాడు పార్టీని చూపి పార్టీని అమ్ముకొని బతకడం కాదు, పార్టీని నమ్ముకుని బతకాలి. పార్టీని నమ్ముకుని రాజకీయాలు చేయడం బతకడం ఉండేవాళ్ళు ఇవాళ జనసేన పార్టీకి కావాలి. అమ్ముకుని చేసేవాళ్ళు కాదు. సో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీని అమ్ముకున్నారు. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఉదాహరణకు ఆత్మకూరు ఉంది. ఆత్మకూరులో ఇప్పుడున్న వ్యక్తి ఆల్రెడీ పార్టీ పేరు చెప్పి మేము అధికారంలోకి వస్తాం మీకు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు చాలా మంది. నా దగ్గర 2-3 వచ్చారు. నేను కంప్లైంట్ చేశాను అజయ్ గారికి, ఇట్లా ఉందండి మీరేమన్నా చర్య తీసుకుంటారు, మీరే కదా మొత్తం సమన్వయం చేస్తారు. మా దగ్గరికి ఎట్లా వచ్చినాయి. ఆయన దండం పెట్టాడు, వాళ్ళందరూ మా మాట విన్నారండి అని చెప్పేసి. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటిది అనేసి. అట్లాంటి వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళందరినీ తీసేసి సమూలమైన ప్రక్షాళన చేయడం అనేది జిల్లా యూనిట్ గా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చేపట్టిన కార్యక్రమం ఏదైతే అది అద్భుతం. పవన్ కళ్యాణ్ గారు చాలా చిత్తశుద్ధితో చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ కార్యక్రమం ద్వారా పార్టీ మరింత బలోపేతం అయ్యి 2029 ఎన్నికలకి ఒక బలంగా తయారవుతుందని ముందైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఎవరైతే కొత్త కార్యవర్గాలను త్వరలో నియమిస్తారో వాళ్లకున్న మొదటి టాస్క్ ఏంటంటే మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పవర్ ఏంటో చూపించాలి.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు అమలు చేసి ఖచ్చితంగా ఒక పార్టీకి దిశను నిర్మించాల్సిన బాధ్యత కొత్త వాళ్ళ మీద ఉంటుంది. చూద్దాం కొత్త బాధ్యతల్లో ఎవరిని నియమిస్తారు, ఎలా ఉంటుంది, లేకపోతే పాత వాళ్ళనే మళ్ళీ పాత సారా కొత్త సీసాలో పోస్తారా, లేకపోతే కొత్త సారా కొత్త సీసా ఉంటుందా ఏంటనేది మనం చూద్దాం. అంటే ఇక్కడ దీంతో పాటు నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఉంది. అందరూ మనం మాట్లాడుకుంటానే ఉన్నాం, ప్రకాశం అయింది, నెల్లూరు అయింది, ఇప్పుడు నెక్స్ట్ రైల్వే కోడూరేనా అనేది కూడా ఉంది. ఖచ్చితంగా రైల్వే కోడూరు కూడా, అసలు రైల్వే కోడూరు చాలా చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇవాళ నెల్లూరులో ప్రకాశంలో పెద్ద విషయం కాదు, ఎందుకంటే అక్కడ మనకు కొత్తగా మనకున్నది పోయేదానికి ఏం లేదు, ఉన్నదే తక్కువ. సో జనసేన పార్టీ ఏం ఆలోచించాలంటే రైల్వే కోడూరుని మళ్ళీ రిపేర్ చేయాలి. రిపేర్ చేయడానికి సరైన అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలి. ఆ సరైన అభ్యర్థి ఎవరు అనేది ఇక్కడ మనం చర్చించుకోవాలి. రకరకాల పేర్లు వినపడుతున్నాయి. తాతం శెట్టి పేరు వినపడుతోంది, ఆయన ఎవరు ఇంకొక ఆయన ఒక టికెట్ యనమల భాస్కర్ పేరు వినిపిస్తోంది, ఇంకెవరు ఒక డాక్టర్ అంటే ఆయన పేరు వినిపిస్తోంది. ఇట్లా కొంతమంది పేర్లు వినిపిస్తా ఉన్నాయి. సో నేనైతే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా ఉండే వాళ్ళని ఎవరినైనా ఎంపిక చేయండి. కొంచెం సౌమ్యంగా ఉండే వాళ్ళని, డిగ్నిఫైడ్, చూడంగానే డిగ్నిఫైడ్ పర్సన్. పిఠాపురంలో ఎలా ఎలక్షన్స్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు, అలాంటిది ఏమన్నా అక్కడ పెట్టుంటే అలాంటిది ఖచ్చితంగా మీరు పిఠాపురంలో ఏదైతే ప్రాసెస్ చేశారో అది మీరు రైల్వే కోడూరులో చేయండి. ఖచ్చితంగా కార్యకర్తలు, ఖచ్చితంగా మీరు అనుకునే వాళ్ళకి ఎవరైతే కొంతమంది మద్దతు ఇస్తున్నారో ఆ తాతం శెట్టి నాగేంద్రకు ఇంకొకరికి ఖచ్చితంగా వాళ్ళ డొల్లతనం తెలుసు. ఓటింగ్ వేయించిన కార్యకర్తలు కొన్ని వందల కాల్స్ వచ్చినాయి మాకు. తాతం శెట్టి దేశాల నుంచి కూడా తాతం శెట్టి అరాచకాల మీద కొన్ని వందల కాల్స్ వచ్చినాయి. అఫ్ కోర్స్ అతను పార్టీ పెట్టినప్పటి నుంచి ఉండొచ్చు, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు, మెగాస్టార్ ఫ్యాను, మెగాస్టార్ సంబంధించిన ఈ సంఘాల్లో ఉన్నాడు కాబట్టి అతను అంటే ఎంత అరాచకులైనా ఎంత క్యారెక్టర్లెస్ అయినా మనం అలానే ఉంచుతాం ఆ పార్టీలో. మరి పార్టీ క్యారెక్టర్ ఏమైపోతుంది కాబట్టి ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా నెక్స్ట్ హరీష్ చెప్పినట్టుగా ఒంగోలు అయిపోయింది, నెల్లూరు అయిపోయింది, నెక్స్ట్ రైల్వే కోడూరుకి రాబోతోంది. రైల్వే కోడూరు తిరుపతి జిల్లా, లేకపోతే ఇప్పుడు అది వేరే జిల్లాకి వెళ్ళిందా, సో ఆ జిల్లా అన్నమయ్య జిల్లాకి వెళ్ళింది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు తేలాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ముందు రిపేర్ చేసుకోవాల్సిన నియోజకవర్గం అన్నిటికంటే ముందు రైల్వే కోడూరు. రేపు పొద్దున ఇవాళ రైల్వే కోడూరులో జనసేన పార్టీకి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే జనసేన పార్టీ గెలిచే అవకాశం లేదు, స్పష్టంగా లేదు. సో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. లేదు, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్ల పాటు దీన్ని మళ్ళీ మనం రిపేర్ చేసుకోగలమా అంటే డెఫినెట్ గా రిపేర్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు వస్తుంది సద్వినియోగం చేసుకోవడానికి? సరైన అభ్యర్థిని పెడితే వస్తుంది. లేదు ఈ అభ్యర్థి ఇప్పుడు బ్యాడ్ నేమ్ వచ్చింది, ఆల్టర్నేటివ్ కూడా పొయ్యి బాగాలేదు అంటే పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టుగా మీరు ఇతను వేస్ట్ అని చెప్పేసి ఇంకొకరికి ఇచ్చేటప్పుడు అతను కూడా అలాంటి వాడు అనుకోండి, పెనం మించిపోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. అట్లా కాకుండా సరైన అభ్యర్థిని ఎంచుకోవాలి, వాళ్ళకి బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం పార్టీలో కనపడతా ఉంది. రైట్ అన్న, చూద్దాం అన్న. ఏదేమైనా కానీ ఇది ఒక నెల్లూరు జిల్లానా, లేదంటే ఇప్పుడు అన్నమయ్య జిల్లానా, లేదంటే ఇంకొక జిల్లానా అనే ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత చర్చ జరుగుతుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అండి, నేను ఎప్పుడు ఊహించలేదు, చూడలేదు, అంత సీరియస్ గా ఉన్నారు. ఇవాళ డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పార్టీ మరో లెవెల్ కి వెళ్ళడం అయితే ఖాయం కనపడుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.